హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ వచ్చినప్పుడు ఈ పాట్ షేప్‌కి ఇలాంటి మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. అది కూడా మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది. చూసారు కదా! ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. అయితే దీనికి తగ్గట్టు హ్యాండ్ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్‌లో ఉంది. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ నేను లైనింగ్ పైన ఆల్రెడీ మార్క్ చేసి కట్ చేసుకున్నాను. ఇది ఎలా కట్ చేశానో చెప్తాను చూడండి. మీకు లెంత్ ఎంత వచ్చిందో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులకి యాడ్ చేసుకొని లెంత్ తీసుకోవాలి. అయితే మనకి బోట్ నెక్ ఎప్పుడు కూడా షోల్డర్ ఎంత వచ్చిందో దాంట్లో సగాన్ని అలానే అదే చంక డౌన్ కింద పెట్టుకోవాలి. ఈ చంక డౌన్ దగ్గర మనము వాళ్ళ చెస్ట్ లూజ్‌లో 4 భాగాన్ని, కింద నడుము లూజ్‌లో 4 భాగాన్ని తీసుకోవాలి. అయితే ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేది ఇలా మన వైపు ఉండేలా చూసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి, కాజా పట్టికి ఒక పావు ఇంచ్ ఖర్చుకి పెట్టుకొని అక్కడ వాళ్ళ బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు పెట్టుకోవాలి. పైనుంచి కిందకి బోట్ నెక్ కాబట్టి 3½ దాకా తీసుకొని నెక్ విడ్త్ అనేది ఇలా 3:30 దాకా తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ అనేది డీప్ నెక్ కాబట్టి. అలానే కిందన మనకి డ్రాప్ షేప్ కోసం 3 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాను. అయితే ఇక్కడ మనం డోరీస్ పెట్టుకుంటాం కదా! దానికోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని అక్కడి నుంచి మనం బాక్స్ డ్రా చేసుకొని ఇలా తీసుకుంటాం. ఈ డ్రాప్ షేప్ కూడా మనము కింద నుంచి 1½ గానీ, 2 ఇంచ్ గానీ ఇలా డ్రా చేసుకొని లైన్ పైన ఈ కర్వ్ స్కేల్‌తో ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి డ్రాప్ షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా అర్థం కాలేదు అంటే మన ఛానల్‌లో చాలా డ్రాప్ నెక్ షేప్స్ అనేది డ్రా చేసి చూపించాను. సైజుల వారీగా చెక్ చేయండి. ఇప్పుడు ఇలా మెయిన్ పీస్ పైన అంటే రైట్ సైడ్ పెదల్ ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే మంచి వైపు అనేది లైనింగ్ పెట్టేసుకోవాలి పై వైపున. ఎందుకంటే మనం ఇక్కడ రివర్స్ చేసేసుకుంటున్నాం. మీరు ఒకవేళ రివర్స్ చేయలేదు పైపింగ్ వేయాలంటే లోపల సైడ్ అనేది పెట్టుకొని జాయింట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొత్త వారి కోసం సింపుల్‌గా ఉండాలని చెప్పి ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. అందుకోసం అయితే మంచి వైపు ఉంది కదా! దానిపైన లైనింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా అంటే మన పాదం ఉంటుంది కదా! ఆ పాదం అంతా చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్‌కి వచ్చిన దగ్గర ఇలా కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ నీడిల్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ దింపుకొని ఇలా మళ్ళీ ఇటు సైడ్‌కి పాదం ఖర్చు అంతా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అనేది మొత్తం అంతా కూడా ఒకే లెవెల్‌లో రావాలి. అలా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ అనేది రౌండ్ తిరిగే దగ్గర అలానే మనకి కార్నర్ అనేది కరెక్ట్‌గా రావాలి అంటే ఇక్కడ కూడా కరెక్ట్‌గా టక్స్ ఇచ్చుకోండి. చిన్న చిన్నగా దగ్గరగా ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ థ్రెడ్స్ ఇక్కడే పెట్టుకోవాలి అంటే లోపల పెట్టుకొని కూడా మనం ఇలా రివర్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇలా కార్నర్ కరెక్ట్‌గా తీసుకున్నాం కదా! మనం కరెక్ట్‌గా గోరుతో రఫ్ చేసుకొని ఇప్పుడు ఎక్కడ కూడా లైనింగ్ కనిపించకుండా పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా చివర వేసుకోకండి. ఇలా పాదం ఖర్చు ఉండేలాగా నేను మార్క్ చేశాను కదా! పాదం ఖర్చు అంటే కరెక్ట్‌గా ఇలా పాదం పక్క నుంచే స్టిచ్ రావాలి. ఇలా వేసుకున్నామంటే మనకి కుట్లు అనేది ఎక్కువ బయటకి కనిపించదు. అలానే మనకి తిరగబడినట్టు ఉండదండి. నెక్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇలా గోరుతో రఫ్ చేసుకుంటూ లైనింగ్ అనేది ఎక్కడ బయటకి కనిపించకుండా నిదానంగా స్టిచ్ వేసుకోండి. కార్నర్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ నెక్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోండి. చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోవాలి నీట్‌గా చూసుకుంటూ. మన పాదం చివరిని ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారా కార్నర్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు చుట్టూ కూడా మెయిన్ పీస్‌ని లైనింగ్‌ని ఇలా అటాచ్ చేసేసుకోండి. మీరు నార్మల్ రౌండ్ నెక్కైనా, స్క్వేర్ నెక్స్‌కైనా, పాట్ నెక్స్‌కైనా ఇలాంటి మోడల్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్‌లో కొత్తవారు. ఇలా 2 కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మెయిన్ పీస్‌ని కూడా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకున్నాం. ఇక్కడ నేను మోడల్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఈ నెక్ చుట్టూ కూడా డ్రా చేసుకుంటున్నాను. మీరు చివరనే వేసేసుకోవాలి అంటే చివరన కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మనకి చూడడానికి లుక్ బావుంటుంది. డబుల్ కలర్‌లో కనిపించినట్టు బ్లౌజ్ కలర్ కూడా కనిపిస్తుంది. దానికోసం అయితే ఇలా మొత్తం అంతా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఈ మోడల్ కోసమైతే అపోజిట్ కలర్ అనేది ఇలాగా 1½ తీసుకున్నాను. మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది 2½ పెట్టుకుంటామంటే 2 ఇంచెస్, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇలాగా మొత్తం నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు ఈ చివరి నుంచి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం. అక్కడి నుంచి కరెక్ట్‌గా నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ పైన అదే మనం మార్కింగ్ వేసాం కదా! అక్కడ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటూ నిదానంగా అన్నీ కూడా ఈక్వల్‌గా వస్తున్నాయా లేదా చూసుకోండి. ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే మనకి లుక్ అనేది బావుంటుంది. చూసారు కదా! చాలా ఈజీగా కొత్తవారు కూడా స్టిచ్ చేసేయొచ్చండి ఈ మోడల్ అనేది. ఒక సిస్టర్ అయితే రౌండ్ నెక్ ఎలా పెట్టుకోవాలి మోడల్ చూపించమన్నారు. అది కూడా సేమ్ ప్రాసెస్ అండి. రౌండ్ నెక్‌ని రివర్స్ చేసేసుకొని మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఇలాగ ఈ మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా చివరికి ఇలా ఒక చిన్న పీస్ అనేది ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దారాలు అనేది కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు బోర్డర్ కలర్ అనేది నేను లేస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బ్లౌజ్ కలర్ లేస్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని కరెక్ట్‌గా పైనుంచి మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ అనేది కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా అని దారాలు కూడా బయటికి రాకూడదు. అలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ అనేది నీట్‌గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. లేస్ వేసేటప్పుడు మనం లాగిపెట్టినట్టు వేయకూడదు. మనకి తేలిపోయినట్టు వస్తుంది. అలా కాకుండా నిదానంగా రౌండ్ ఎలా ఉందో అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి.
అప్పుడే నీట్గా వస్తుంది. ఈ కార్నర్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా చూసారు కదా, ఇలా కార్నర్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కార్నర్కి వచ్చిన తర్వాత నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ దగ్గర మాత్రం చిన్న పీస్ మాత్రమే కనిపించేలా చూసుకోండి. బ్లౌజ్ పీస్ అనేది అంటే మనం పైపింగ్ ఎలా వేసుకుంటామో అంత క్లాత్ అనేది కనిపించాలి, పైపింగ్ వేసినట్టు ఉంటుంది. అలా కనిపించేలాగా లేస్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోండి. రౌండ్ మొత్తం కూడా ఒకే ఫినిషింగ్ రావాలి, అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఒకే లెవెల్లో వేసుకోండి. అప్పుడే మనకి పైపింగ్ వేసినట్టు ఉంటుంది. చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూ మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. మీరు ఒకవేళ పైపింగ్ వేయాలి ఇదే బ్లౌజ్కి అంటే మన ఛానల్లో ఆల్రెడీ పాట్ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, నార్మల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అన్నీ చూపించానండి. మన నెక్ మోడల్స్ అనేది ఉంటాయి, ప్లేలిస్ట్లో చెక్ చేయండి, ఈజీగా ఉంటాయి అవి కూడా. ఇక్కడైతే పైపింగ్ వేయలేదు, నాకు క్లాత్ అనేది లేదు ఆపోజిట్ కలరు. ఇలా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ పీస్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పోసలు అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను చూడండి. లోపల మనం 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, దానివల్ల మనకి డబల్ కలర్స్లో నీట్గా కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీరు గ్యాప్ ఇవ్వకూడదు అనుకుంటే చివరి నుంచి అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. అర్థమైంది కదా, హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి, అలానే డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. డాట్ అనేది ఎంతైతే పెట్టుకున్నారో అంత ఇలా వేసేసుకోండి. ఇలాగ రెండు కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన బిట్ అనేది మిస్ అయ్యిందండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలానే చూపించాను, చెక్ చేయండి. మనం ఇక్కడ పైపింగ్ వేసామంటే లుక్ ఇంకా గ్రాండ్గా ఉంటుంది. నార్మల్ పాదంతో ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. 1.5 వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని కిందన మనం హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో అలా వేసేసుకొని ఇలా లోపల 12 నెంబర్ థ్రెడ్ అనేది పెట్టుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. పైపింగ్ సన్నగా ఎలా వేయాలో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా కట్ చేసుకొని థ్రెడ్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి. ఒకవేళ మీకు పైపింగ్ రావట్లేదు కొత్తవారంటే హెమ్మింగ్ పట్టి వేసేసుకున్నా సరిపోతుంది. చాలా సన్నగా వస్తుంది నార్మల్ పాదంతో కూడా పైపింగ్ అనేది. ఇలా మిగిలిన పీస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోండి. అర్థమైంది కదా, ఇలా థ్రెడ్ పెట్టి అయినా పైపింగ్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా కూడా పైపింగ్ చేసుకోవచ్చు. ఇలా చివరి వరకు కుట్టు వేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి. ఇలా లోపల బయట కూడా మనకి నీట్గా వస్తుంది. ఇలాంటి మోడల్స్కి ఎప్పుడు కూడా పైపింగ్ అనేది లుక్ బాగుంటుంది. ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్గా రావాలి చూడండి. మోడల్ అనేది మనకి ఇక్కడ అటు ఇటు అవ్వకూడదు. ఇక్కడ మగ్గం వరకు పోసులు అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, బ్లాక్ అవ్వకుండా ఉంటాయి మనకి ఎన్ని రోజులైనా. నార్మల్ పోసులు కాకుండా మగ్గం వర్క్ పోసులు అనేది తీసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మోడల్ అనేది పోసులు స్టిచ్ చేశాక. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.